జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంది. ఎప్స్టీన్ మొదట ఒక గణిత అధ్యాపకునిగా, ఆ అనంతరం షేర్ మార్కెట్ లో చురుకైన పాత్ర పోషిస్తూ పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ, ఆ అనంతరం ఒక ప్రత్యేకమైన దీవిని కొనుక్కొని అందులో సుందరమైన భవనాలు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనారిటీ వయసు గల బాలికల్ని చేరదీసి వారితో వ్యభిచారాన్ని ప్రోత్సహించి వారి వద్దకు బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ దేశాల అధ్యక్షులు, పెద్ద పెద్ద వారిని ఆ భవనాల్లోకి పంపించి వాటిని రహస్య వీడియోల ద్వారా ఆ సన్నివేశాలను చిత్రీకరించి వారి దగ్గర నుంచి విపరీతంగా నగదు దోపిడీ చేయటం, దాంతోపాటు అతను యోధుడు కావటంతో ఇజ్రాయెల్ దేశానికి కూడా రాజకీయ మద్దతుని వారి వద్ద నుండి పొందడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు 30 లక్షల పేజీల ఫైల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెరికాలో పెద్ద పారిశ్రామికవేత్త బిల్ గేట్స్, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వారి పేర్లతో పాటు మన దేశంలో అనిల్ అంబానీ, అమెరికా యువరాజు ఆండ్రూ, ఇలా అనేక పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. ఒక సందర్భంలో నరేంద్ర మోడీ పేరు కూడా మరొక రూపంలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వమని మోడీని కోరినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు. బిల్ గేట్స్ లాంటి మైక్రోసాఫ్ట్ స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించిన బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా ఈ బలహీనతకి లోను కావటం. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పిలిపించి అమరావతి రాజధానికి వారిని ఆహ్వానించి గౌరవించటం మంచిది కాదని చాలా విమర్శలు వస్తున్నాయి. ఏఐ కన్వెన్షన్కి వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి చివరి నిమిషంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం వారి ఆహ్వానాన్ని తిరస్కరించిన పరిస్థితి చూస్తున్నాం. భారతదేశం మొదటి నుండి పాలస్తీనాకి పూర్తి మద్దతు ఇస్తుండేది. ఆనాటి పాలస్తీనా యోధుడు అరాఫత్ని భారతదేశం గౌరవించేది. గాజా ప్రాంతంలో జరుగుతున్న మారణ హోమాన్ని వ్యతిరేకించేది. కానీ ఇటీవల కాలంలో రాను మోడీ ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటించడం, ఇజ్రాయెల్తో స్నేహాస్తం చాచడం, ఇజ్రాయెల్తో వ్యాపార వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ గజా ప్రాంతంలో మారణహోమం సృష్టించి కొన్ని వేల మంది మరణానికి కారణభూతమైన ఇజ్రాయెల్ని ఖండించడానికి భారత ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితిని చూస్తున్నాం. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ ఈరోజు ప్రపంచంలో వ్యక్తిగత బలహీనతలు ఎలా మానవ సంబంధాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి, ఎలా వ్యాపార సంబంధాలని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా వివిధ దేశాల విదేశీ వ్యాపారాలని, విదేశీ వ్యవహారాలని ఎలా చక్కదిద్దుతున్నాయో తెలుస్తా ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న భారతదేశంలో సంబంధం ఉన్న వ్యక్తులపై విచారణ జరపాలని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేర్లు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చింది, ఏ సందర్భంలో వచ్చినాయి, అలాంటి విషయాల మీద లోతైన దర్యాప్తు జరిపి భారత ప్రజలకి వివరించాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.